హాయ్ అండి, ఇవాళ నేను బీరకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే మనము బీరకాయని పై పొట్టు లైట్గా తీసుకునేసి కట్ చేసుకునేద్దాం ముక్కలు అయితే. ఓకేనండి, బీరకాయని అయితే చూడండి, నేనైతే లైట్గా ఇక్కడ మాత్రం ఒక నార పీచులాగా లైన్గా వస్తుందండి, అది మాత్రమే తీసేస్తాను. నేను తీసేసి లైట్గా ఇలా కత్తితోనే తీస్తానండి నేను. చూడండి, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఓకే, కట్ చేసుకునేద్దాం. ఇంకా ఫ్రెష్ బీరకాయ అండి, మా హస్బెండ్ తెచ్చాడు. చూడండి, ఒకటే ఇది రెండుగా కట్ చేస్తాను అండి. ముక్కలు ఫ్రెష్గా కట్ చేస్తానండి. ఇంకా ఒకటి ఉంది. ఓకేనండి, నేనైతే బీరకాయ అయితే కట్ చేసేసానండి. చూడండి ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలాగే కట్ చేస్తాను నేను మామూలుగా అయితే. చూసారు కదండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ముక్కలు అయితే. ఓకేనండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చూడండి, ఆవాలు అయితే ఇలా చూస్తున్నాయి అమ్మ. ఓకే, బీరకాయ ముక్కలు వేసేద్దాం. ఇంకా నా కర్రీ నేను చేసే కర్రీస్ అన్నీ చాలా సులువైనవి. ఓకేనండి, నూనెలో కాసేపు వేగనిచ్చి తర్వాత సాల్ట్ వేసి తర్వాత మూత పెట్టేద్దాం. బాగా మగ్గుతాయి. కొద్దిగా సాల్ట్ వేసేసుకునేసి చూడండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకుందామండి. మొత్తం ఒక చోటు తీసుకుని తొందరగా మగ్గిపోతుంది. ఇది లేతగా ఉంది బీరకాయ అయితే, తొందరగా మగ్గిపోద్దండి. మూత పెట్టుకునేద్దాం. ఇంకా చూద్దాం. ఇంకా చూసారు కదా ఎలా మగ్గుతుందో. చూడండి, అక్కడక్కడ గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇలా వస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి ఫ్రై. ఓకేనండి, బీరకాయ అయితే వేగింది. 50% వేగిపోయిందండి బీరకాయ. బాగా బీరకాయ తినడం వల్ల కామెర్లు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. మలబద్ధకం కానీ రక్తహీనత కానీ, నెక్స్ట్ రక్తంలో చక్కెర శాతం తగ్గిస్తుందండి బీరకాయ. చాలా మంచిది. ఇది దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ప్రతిదానికి మంచిదండి. ప్రతి ఒక్కరు వారానికి ఒకసారైనా ట్రై చేయండి. బీరకాయతో పచ్చడి కూడా చేయొచ్చండి. ఇంకొకసారి ట్రై చేస్తాను నేను. పచ్చడి చేస్తాను కంపల్సరీ. ఓకేనండి, చూద్దాం. మగ్గిపోయినట్టుందండి. చాలా బాగా మగ్గిపోయిందండి. నేనైతే పల్లి అండి, శనగ్గింజలు, తెల్లగడ్డ, అంతకుముందు కూడా చెప్పాను, తెల్లగడ్డ, శనగ్గింజలు, ఒట్టిమిరపకాయలు వేయించుకొని మిక్సీ వేసుకొని ఇందులో కలుపుకుంటానండి. శనగ్గింజలు కూడా నేను సాల్టు, నెక్స్ట్ శనగ్గింజలు, ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ 3 మిక్స్ చేసుకొని పొడి చల్లుకుంటానండి. మరి అంత పేస్ట్ లాగా కొట్టుకోకూడదు ఈ పొడిని, లైట్గా అలా.
మనం బీరకాయ క్వాలిటీ ఎక్కువ తీసుకున్నా కూడా మనం కొద్దిగా అది వేగే కొద్ది అయిపోతుందండి. కొంచెం అయిపోతుంది అంతే. బీరకాయ కానీ సొరకాయ కానీ అంతే. ఈ నీరు ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉన్నప్పుడేమో కనిపిస్తుంది, మనం వేగే కొద్ది నీరంతా ఆవిరైపోతుంది కాబట్టి కొద్దిగా అయిపోతుంది అంతే బీరకాయ సొరకాయవి. ఓకే, ఇంకా ఆఫ్ చేసేద్దామండి. ఓకేనండి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా బీరకాయ ఫ్రై రెడీ అయిందో చూడండి. చూస్తూనే అలా వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, అదిరిపోతుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. చూడండి, ముక్కలు అయితే అతుక్కోకూడదు కానీ ముక్క మగ్గాలి బాగా. చూడండి బాగా వేడిగా ఉందండి. చూసారా ఎక్కడన్నా అతుక్కునిందే ముక్క. చూడండి సూపర్ అండి. ఈ బీరకాయ తింటే వాళ్ళ ఎవరిదైనా కానీ బాడీ వేడైనప్పుడు బీరకాయ కానీ సొరకాయ కానీ తింటే బాడీ కూల్గా అవుతుందండి. చాలా మంచిది బాడీకి అయితే. ఇది చాలా వరకు తినరు, నీరు శాతం ఉంటుంది, ఎక్కువగా ఎండాకాలం తింటారు. చాలా మంచిది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అన్నం కూడా లేకుండా తింటున్నాను నేను, అర్థం చేసుకోండి ఎలా ఉందో. అదిరిపోయిందండి, సూపర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. బీరకాయ ఫ్రై. అవును, నేను మోసం చేయాలని అనుకోవడం నా మూర్ఖత్వం అని నాకు తెలిసింది. ఫ్రై చేసి ఎవరు ఏం మాట్లాడుకోలేరా? నేను శరీరానికి ఆహారంగా మారిపోతున్నాను. ఈ లైక్ చేయండి, షేర్ చేయండి. బీరకాయ సమయం మించిపోతుంది. అన్నం లేకుండా నేను ఒట్టిదే బీరకాయ తింటున్నానంటే అర్థం చేసుకోండి ఎంత టేస్ట్గా ఉందో. చూసారా, సగం అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.